హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముంతాజ్ గారి గార్డెన్ చూస్తున్నాం కదండి మనం. అయితే ఆ గార్డెన్లో ఆవిడ మొక్కల్ని పెంచడమే కాదండి, మనకి కంపోస్ట్ ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో చూపించారు. అలాగే ఓడబ్ల్యూడిసి ద్రావణం కూడా ఎలా తయారు చేశారు, దాన్ని ఎంత బాగా వాడుకోవచ్చు, ఒక్కసారి చేసుకుంటే 6 సంవత్సరాల వరకు వాడుకోవచ్చటండి. దాని వివరాలన్నీ కూడా చెప్పారనమాట మేడం గారు. ఇదైతే కలోంజియా అండి. అందులో ఫ్లవర్ కొంచెం ముద్ద టైప్ అనమాట. ఎంత అందంగా ఉందో చూడండి. ఇప్పుడు ఓడబ్ల్యూడిసి ద్రావణం చూద్దాం. ఇది వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ మేడం. ఇది ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ ఓడబ్ల్యూడిసి అంటాము. ఇది కిషన్ చంద్ర గారు సైంటిస్ట్ డాక్టర్ అన్నమాట. ఆయన వాళ్ళ టీమ్ తో దీన్ని తయారు చేశారు. ఇది చాలా ఇన్ఫర్మేటివ్, మనకి యూస్ఫుల్ వన్ అండి. ఎలా అంటారా, మనం వేస్ట్ ని డెకేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే మనం ఆకులు, ఎండిటాకులు, వెజిటబుల్స్, చెత్త వాటిని కలెక్ట్ చేసి దాని మీద కొంచెం మట్టేసి దాని మీద ఈ లిక్విడ్ ని వేస్తే దీన్ని ఎలా తయారు చేయాలి. మొత్తము లిక్విడ్ అంతా కూడా వాటర్ లో ఒక డ్రమ్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో మొత్తము ఈ లిక్విడ్ అంతటిని వేసేయాలండి. వేసిన తర్వాత 1 kg బెల్లం వేసి మనం క్లాక్ వైజ్ గా మనం పొద్దున్న సాయంత్రం తిప్పాలండి. తిప్పిన తర్వాత 5 days కి ఇట్ ఈస్ రెడీ టు యూజ్ మేడం. దాన్ని మల్టిపుల్ పర్పస్ గా వాడతామండి. అంటే మనం నేల గుల్లపరచడానికి, నెక్స్ట్ వచ్చేసి మనం వేస్ట్ ని ఎంత వాడితే సరిపోతుంది మేడం, దీన్ని డైల్యూట్ చేయాలండి 1:10 రేషియోలో. ఒక లోటా కనుక నీళ్లు తీసుకుంటే, ఈ లిక్విడ్ తీసుకుంటే దాన్ని 10 liters లో 1:10 కలిపి దాన్ని డైల్యూట్ చేసిన దాన్ని మనం వేస్ట్ మీద వేస్తే, ఒరిజినల్ మీరు కొన్నారు మేడం? ఒరిజినల్ వేస్ట్ డికంపోజర్. ఇది ఆన్లైన్ లో తెప్పించానండి. అది 125 రూపీస్ అండి. ఇది ఎంతకాలం ఉపయోగించవచ్చు అంటే, మనం ఉపయోగిస్తూ ఉన్న కొద్ది లిక్విడ్ తగ్గిపోతుంది కాబట్టి మళ్ళీ తిరిగి వాటర్ వేయటం, బెల్లం వేయటం, మళ్ళీ ఫర్మెంట్ చేయటం, 6 years వరకు మనం వాడచ్చండి ఈ ఒక్క బాటిల్. నేను తయారు చేసి 4 months అయిందండి. దీన్ని ఎప్పటికప్పుడు దీన్ని మనం ప్రతి క్రోటన్స్ చెట్లకి వేయచ్చు, వెజిటబుల్ ప్లాంట్స్ వేయచ్చు. ఇది పర్పస్ ఏంటంటే, మనం వేస్ట్ ని డికంపోజ్ చేసి తొందరగా మెన్యూర్ తయారు అవటానికి ఉపయోగపడుతుంది. అట్లాగే మొక్కల యొక్క రూట్స్ ఈజీగా స్ప్రెడ్ అవటానికి ఉపయోగపడుతుంది. అంటే నేల గుల్లబారటానికి ఉపయోగపడుతుంది. అట్లాగే వానపాములు మనకి చాలా ప్రొడ్యూస్ అవుతాయండి. గుల్లబారడం వల్ల వేర్లు లోపలికి వెళ్ళి మనం వేసేటటువంటి మెన్యూర్స్ ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. వానపాములు కూడా చాలా ఫామ్ అవుతాయి. అట్లాగే రైతులు కెమికల్స్ ఉపయోగించి కొంతమంది చేస్తున్నారు. కొంతకాలానికి నేల వేస్ట్ ల్యాండ్ గా మారిపోతుంది కదా మేడం. అలాంటప్పుడు ఈ లిక్విడ్ ని తయారు చేసిన దాన్ని ఆ వేస్ట్ ల్యాండ్ లో వేస్తే కనుక అది ఫర్టైల్ ల్యాండ్ గా మారుతుంది. కాబట్టి అలాగే విత్తనాలు మనం పెట్టేటప్పుడు మనకి తెలియకుండానే వైరస్లు, బ్యాక్టీరియాలు వాటికి ఉండొచ్చు. వాటిని విత్తన శుద్ధి చేయడానికి కూడా 5 minutes ఆ వాటర్లో డైల్యూట్ చేసిన వేస్ట్ డికంపోజర్ వాటర్లో మనం వేసి దాన్ని పాతి పెట్టినట్లయితే ఏమైనా డిసీజెస్ని కలుగజేసేటువంటి బ్యాక్టీరియా, వైరస్ ఏదైనా ఉంటే కనుక అవి డెడ్ అయిపోతాయండి. మల్టిపుల్ పర్పస్ మేడం. నేను లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ అయితే పౌడర్ ఫామ్లో అది వాడాను. అది WDC, ఇది OWDC ఒరిజినల్ వేస్ట్ డికంపోజర్. ఇది బాటిల్ మొత్తం ఎట్ ఎ టైం వేయాలి. దీంట్లో మనకి యూస్ఫుల్ బ్యాక్టీరియా అంతా కూడా ఉంటుంది. ఇది మెయిన్ వేస్ట్ని డెకేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇట్స్ నాట్ ఏ మెన్యూర్. అది మెన్యూర్ కాదు, అది మన మెన్యూర్స్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీని పెంచుతుంది. నేల గుల్లబరచబడుతుంది. వానపాములు ఏర్పడటానికి తోడ్పడుతుంది. వేస్ట్ ల్యాండ్ కాస్త ఫర్టైల్ ల్యాండ్ గా మారడానికి ఉపయోగపడుతుందండి. అంటే మనం ఒక్క బాటిల్ తెచ్చుకుంటే ఇంత తయారు చేసుకోవచ్చు. 6 years ఎప్పుడైతే మనం వాడటం అయిపోతూ ఉంటుందో లిక్విడ్ కి ఒక 20% బ్యాక్ అడుగున ఉంచేసి మళ్ళీ తిరిగి వాటర్ వేసి మళ్ళీ 1 kg బెల్లం వేసి ఇట్ ఈస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అండి. మనం 6 years దాకా వాడుకోవచ్చు. కాకపోతే మనం ఒక 2 years లో దీన్ని క్లోజ్ చేసేసుకుని మళ్ళీ ఫ్రెష్ బాటిల్ తెచ్చుకోవటం ఉపయోగం అండి. దీనివల్ల మొక్కలు చాలా నీట్ గా కళకళలాడుతూ ఉంటాయండి. వేస్ట్ కూడా తొందరగా డెకే అవటం అనేది గమనించానండి. పైన వేస్ట్ ని కంపోజ్ తయారు చేస్తున్నాను. ఇది ఆవు మూత్రం మేడం, వెనక మేడం గారు ప్రెసెంట్ ఇచ్చారు. దీన్ని మనం పైన గోమూత్రం అండి. ఈ గోమూత్రము, పిడకలు, ఆవు పిడకలు, శనగపిండి, బెల్లం వేసి
దీన్ని తయారు చేసి ఎరువుని కూడా పైన ఉపయోగిస్తున్నానండి. అట్లాగే పసుపు అనేది యాంటీబయాటిక్ కాబట్టి ఈ మొక్కలకు అప్పుడప్పుడు ఒక 15 రోజులకు ఒకసారి పసుపుని నీళ్ళలో కలిపేసి ఈ క్రోటన్ చెట్లకి ఇవ్వటం అనేది జరుగుతుందండి. మొదట్లో పోస్తారా మేడం మీరు? మామూలుగా మనం మొక్కలకు పోసేటువంటి వాటర్ లోనే కలిపేసేసి అదే వాటర్ ని పసుపు కలిపిన వాటర్ ని వేసేస్తానండి. ఇండోర్ ప్లాంట్స్ ని నేను ఉపయోగించేదండి ఎప్సమ్ సాల్ట్ ఒకటి వాడతాను మేడం. ఎప్సమ్ సాల్ట్ ఇట్ ఈస్ మెగ్నీషియం సల్ఫేట్. అది క్లోరోఫిల్ ని కలుగజేస్తుంది కాబట్టి పచ్చగా రావటానికి గ్రీనరీగా ఉపయోగపడతాయి. ఇండోర్ ప్లాంట్స్ అంటే మనకి గ్రీనరీ కోసమే కదండి పెంచేది. అట్లాగే బ్రూ ఒకటి ప్యాక్స్ 15 రోజులకు ఒకసారి నీళ్ళలో కలిపి బ్రూ ప్యాక్స్ ని వాడతానండి. బ్రూ ఎలా ఏ రేషియోలో? అంటే ఒక బకెట్ ఆఫ్ వాటర్ లో మనకి ఒక 2 రూపీస్ ఆర్ 3 రూపీస్ ప్యాక్ ఒకటి వేస్తే చాలా సరిపోతుంది మేడం. అట్లాగే నేను ఉపయోగించినటువంటి టీ పౌడర్ ని దాన్ని ఎండబెట్టేసి ఆ టీ పౌడర్ వేస్తాను. అలాగే వర్మీ కంపోస్ట్ ని మనం తయారు చేసుకునేది వేస్తాను. అది సింపుల్ వేలో. అలాగే ఉల్లిపాయ తొక్కలు ఉంటాయి కదా మేడం, అది బయట కిరాణా షాప్ దగ్గర ఫ్రీ ఆఫ్ కాస్ట్ కలెక్ట్ చేస్తాను మేడం. అది నీళ్ళలో నానబెట్టి వాటిని వాటర్ని ఫిల్టర్ చేసేయటం అనేది ఏదో ఒకటి బూస్టప్ ఇస్తేనే లైవ్లీగా కనబడతాయి మేడం. ఇది కలంజీ అండి, కానీ ఫ్లవర్ చాలా అందంగా ఉంది. కలంజీ తర్వాత ఇదేమో డ్రై అయిపోయిందండి. ఎల్లో కలర్. 6 కలర్స్ కొన్నాను, 3 కలర్స్ చనిపోయినాయి మేడం ఎండలకి. నేనండి చిన్న చిన్న ఆకులతో భలే ముచ్చటగా ఉంది. మిర్చి ఇదేమో గులాబీ. ఇదేమో వైట్ ఫ్లవర్స్ వస్తున్నాయి. ఈ టబ్లో కూడా మేడం ఆకుకూరలు ఏవో పెట్టినట్టున్నారు. అబ్బా, ఈ మందార అయితే అసలు ఎంత అందంగా ఉందో చూడండి, ముద్ద మందార. ఇది కూడా క్రాటన్ అండి. ఎక్కడ ప్లేస్ వదలలేదు మేడం. ఈ ఆకులు కూడా భలే వెరైటీగా ఉన్నాయి. కెలాడియమ్మే అనుకుంటా అది కూడా. సిల్వర్ టైప్ అయితే ప్రతి చోట ఉన్నాయండి. ఇవన్నీ కలబంద. వంగ విత్తనానికి ఉంచారా మేడం ఇది? అదొక్కటే ఉంది మేడం. ఈ పాదండి? అది బీరపాదు. బీరపాదండి. ఇది మల్బరీ అండి. ప్రూనింగ్ చేసేయండి మేడం. ఇది జామ ఇప్పుడే చిగురేసుకొస్తుంది. ఆల్రెడీ జామ చెట్టు 2 కాయలు కాసింది మేడం. మళ్ళీ ఈ మధ్య పెట్టారండి. 1 ఇయర్ అయింది మేడం. ఇదేంటి మేడం? ఇదేదో క్రోటన్ చెట్టు యొక్క క్రోటన్ తాలూకే ఫ్లవర్స్ అన్నమాట. ఇది జామ చెట్టు అండి. వంగ. ఇది మెన్యూర్ తయారు చేసుకోవటం మేడం. ఇలాగా ఇది మెన్యూర్ తయారు చేయటం మేడం. అంటే వేస్ట్ డికంపోజర్ని ఉపయోగించి నేను మెన్యూర్ తయారు చేసుకుంటున్నానండి. చెట్టు యొక్క ఆకులు మనం ముదిరిపోయిన ఆకులు తీసేస్తాం, అలాగే ఎండిపోయిన ఆకులు. తర్వాత వాటి మీద మట్టేసి తర్వాత దీనికి కొన్ని ఆవు పిడకలు కూడా వేస్తున్నానండి. అట్లాగే కలెక్ట్ చేసినటువంటి ఉల్లిపాయ చెత్త వాటిని వేసి వేస్ట్ డికంపోజర్ వేయటం వల్ల ఇట్లా మెన్యూర్ తయారవుతుందండి. ఆల్రెడీ 2 times నేను రెండిట్లోనూ ఉన్నది. ఈ రెండిట్లో తయారు చేసిన దాన్ని ఇందులో చేసేసరికి ఉపయోగిస్తున్నానండి. అందుకే మొక్కలు ఇంత హెల్తీగా ఉన్నాయి మేడం. ఇది స్వీట్ లెమన్ మేడం. స్వీట్ లెమన్ అండి. కాయలు ఉన్నాయండి. ఇది మల్బరీ అండి. మల్బరీ. ఇదిగో నల్లకాయలు ఉన్నాయి. అదిగో ఇదిగోండి మల్బరీ. మల్బరీ చాలా చోట్ల ఉన్నట్టుంది మేడం. ఇది సేజ్, టెక్సాస్ సేజ్ కదా మేడం అది. అదండి ఫ్లవర్స్ భలే వైలెట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. ముంతాజ్ గారు OWDC తయారు చేయడం ఎలాగో చూపించారు కదండి. మీకు ఈ వీడియో నచ్చిందా? మొక్కలు ఎలా ఉన్నాయి? మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.